చూద్దాం. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 62 సార్లు ఢిల్లీ ప్రయాణం చేశారు. పిఎంతో పాటు అమిత్ షా ఇతర మంత్రులను ఇతర సందర్భాలలో కలిశారు. ప్రధానంగా అతని పైన అభియోగాలు మోపబడినటువంటి ఈడీ సిబిఐ కేసుల గురించే ఎక్కువ సార్లు ఢిల్లీ పర్యటన చేశారని కొన్ని అభియోగాలు ఉన్నాయి. అప్పుడు అభివృద్ధి గురించి మోడీ గారితో కానీ అమిత్ షా గారితో ఎందుకు చర్చించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? శివశంకర్ గారు, ముందుగా మీరు శ్రీశైలం గారు శివశంకరం గారు అడిగిన వాటికి సమాధానం చెప్పినాక చెప్తాను. శివశంకర్ గారు బూమ్రాంగ్ అనే పదాన్ని వాడారు. ఏ విధంగా బూమ్రాంగ్ కాదండి, మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం మా మాటకి. ఏంటంటే మేము కాదు అన్న తర్వాతే, మేము అవసరం లేదు, మేము సిద్ధాంతాలు మాటి మాటికి రంగులు మార్చుకోము, ఓసర వెల్లిలాగా రంగులు మార్చుకోము. బీజేపీ పాచిపైన లడ్డూలు ఇచ్చిందని చెప్పేసి మళ్ళీ బీజేపీని పంచన చేరేటటువంటి మనుషులు మేము కాదు అనేది చెప్పటం నా ఉద్దేశం. ఇక ఆయన అన్నారు రైల్వే జోన్కి చూపించినటువంటి భూమిని కాదు, మాకు ఆ భూమే కావాలని కేంద్రం అంటా ఉన్నది. విశాఖవాసిగా ఆయనకు కూడా తెలుసు ఆ భూమి కాకపోతే ఇంకెక్కడైనా సరే బిల్డింగ్స్ తీసుకొని పెట్టకూడదా? పెట్టేటటువంటి పరిస్థితి లేదా? పగలు పోరాటమును రాత్రి రెడ్ కార్పెట్ అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి గురించి ఆరోపించారు. అసలు మీరు భాగస్తులు కదా, ఆ పార్టీలోనే భాగస్తులు కదా, క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారు? విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారు సార్? ఇవన్నీ వాదాలు ఎవరి పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికే పనికి వస్తాయి. కానీ ఇందాక పుల్లారావు గారు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? నెరవేర్చలేకనే కదా మధ్యలో మరి ఆ పోరాటాలు ఈ పోరాటాలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకొని విడిపోయింది. మళ్ళీ ఇప్పుడేమన్నా నెరవేరుస్తామని భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళకి ప్రత్యేకించి హామీ ఇచ్చారా? వీళ్ళకి ఏమైనా ప్రత్యేకించి మేము 62 సార్లు వెళ్ళినా అభివృద్ధి అనే పదానికి మీరు అడిగేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగటం అంటే 4 బిల్డింగులు కట్టడం కాదండి. అభివృద్ధి అంటే మానవ వనరులు అభివృద్ధి చెందటం, పాఠశాలలు అభివృద్ధి చెందటం, వైద్యశాలలు అభివృద్ధి చెందటం, ప్రజలు సుఖజీవనాన్ని చేయగలగటం, ప్రజల చేతుల్లో డబ్బులుండటం, అది అభివృద్ధి అంటే. నిజమైనటువంటి అభివృద్ధి అది. అలాంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంది కాబట్టే దాన్ని ఏదో బటన్ నొక్కుడు అనే విషయాన్ని మీరు పేరు పెడితే పెట్టొచ్చాము. కానీ 10 లక్షల కోట్లు మాత్రం అప్పులు లేవండి. ఇది పేపర్లో మీడియా రాసేటటువంటిదే తప్ప 4,42,000 కోట్ల రూపాయలు మాత్రమేనని అనేక సార్లు పార్లమెంటు సాక్షిగా చెప్పినా గానీ మీరు అదే పాట పాడుతూ ఉంటారు. పేపర్స్ కొన్ని మీడియాలో వచ్చేటటువంటి అంశాలనే మాట్లాడతారు. దాని జోలి కూడా ప్రజలు చూసుకుంటారు, ప్రజలు తేల్చుకుంటారు. నేనేమంటానంటే ఈ ముగ్గురు ఇప్పుడు కొత్తగా చెప్పేటటువంటి అంశం ఏంటంటే, సంవత్సరానికి 75,000 చొప్పున 75,000 కోట్ల రూపాయల చొప్పున 3,75,000 కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి వాటికే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నటువంటి వీళ్ళు చెప్పేటటువంటి హామీల ప్రకారం మరో 87,000 కోట్లు కావాలి. అంటే దాదాపు 1,52,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏ విధంగా అమ్మఒడి ఒక్కరికే కాకుండా ముగ్గురున్నా నలుగురున్నా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎలా ఇస్తారు? ఏ రకంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి నెల 1,500 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏ రకంగా ఇస్తారు అనే దానికి ఏదన్నా మరి సంపద సృష్టించి అంటానికి మీరు లోగడ సృష్టించిన సంపద సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ గజెట్ అనబడేటటువంటి ఈనాడులోనే మిగిలింది 100 కోట్లు అని చెప్పి రాశారు కదా. పెన్షన్లు ఎలా ఇస్తారు, జీతాలు ఎలా ఇస్తారని చెప్పారు కదా. అప్పుడు సృష్టించని డబ్బుల్ని ఇప్పుడు ఎలా సృష్టిస్తారు? ఇక మీరు అరాచకాలు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి ఒక అరాచకం సార్, గీతాంజలి అనేటటువంటి పాపం నిరుపేద మహిళ, ఆవిడకి
జగనన్న ఇల్లు ఇచ్చాడన్న ఆనందం పట్టలేని ఆనందంతో ఒక చిన్న వీడియో చేస్తే గీతాంజలి అనే మహిళ ఆ అమ్మాయి మీద జనసేన టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసిన ఆ భాష చూస్తే సార్, ఆ భాష కానీ మనం కానీ ఒక్కసారి అవన్నీ నేను తెప్పించుకొని చూశాను, మీకు వాట్సాప్ చేస్తాను. ఎవరు జీవించి ఉండరా సార్, బతకదు సార్. ఆ భాష వాడిన వాళ్ళు అన్నమే తింటున్నారా లేదా కక్కీస్ దొడ్ల దగ్గర ఏరుకొని తింటున్నారా అనిపిస్తుందండి. ఆ భాష దెబ్బకి ఆ అమ్మాయి మానసికంగా దెబ్బతిని భర్తతో కూడా గొడవ పడి ఆత్మహత్యాయత్నం చేసుకొని కొన్ని గంటల క్రితం చనిపోయిందండి. ఇది అరాచకం అంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఒక పేద మహిళ మంచి అని ప్రకటిస్తే జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళు ఓర్చుకోలేరు, ఎంతకైనా తెగిస్తారంటే ఇదేంటి నిజమైన అరాచకం అంటే, ఇది నిజమైన దుర్మార్గం అంటే, ఇది నిజమైన అప్రజాస్వామికం అంటే. ఆ రోజున 23 ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తే వినోదం చూస్తున్నట్టు సైలెంట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఈ భారతీయ జనతా పార్టీలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటండి? కొంచెమైనా సరే జ్ఞానం విజ్ఞత ఉన్నవాడు ఎవరైనా సరే వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవ్వుకుంటారండి, నవ్వు వస్తుంది వాళ్ళు, యాక్సెప్ట్ చేయరు. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాను. శివశంకర్ గారు, ఈ నెల 17వ తేదీన మొట్టమొదటి బహిరంగ సభ, బీజేపీ టీడీపీ జనసేన పార్టీల భారీ బహిరంగ సభకు నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నట్టు ఒక వార్త ఉంది.